నిన్న పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్ అంటారు చూసారా, ఇది పాకిస్తాన్కి నైట్ మేర్లా మారిందండి. పాకిస్తాన్ ఫారిన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ తాహిర్ అన్రబీ అంటారు, మీకు ఇది చాలా ప్రొవోకేటివ్గా ఉంది, ఇది ఇల్లీగల్, ఇంటర్నేషనల్ చట్టాలకు సంబంధమే లేకుండా భారత్ ఇలాంటి చర్యలు వాళ్ళ పార్లమెంటులో ఇలాంటి బిల్లు తీసుకురావడం, సో ఇవన్నీ వాళ్ళు పెద్ద లెవెల్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక బిల్లును మీరు పార్లమెంటులో తీసుకువస్తే పాకిస్తాన్ వాడికి ఏంటండి ప్రాబ్లం అంటే, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. అంటే ముందు ఈ బిల్లు మీకు డీలిమిటేషన్ బిల్ అంటే ఇప్పుడు నియోజకవర్గాలు ఉంటాయి చూసారా, వాటిని పెంచడం, లోక్సభ అనండి, అసెంబ్లీ అనండి. ఇప్పుడు 543 సీట్స్ కదా, దీనిని 850గా మార్చడం, అంటే చిన్న చిన్న నియోజకవర్గాలు చేయడం. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఖైరతాబాద్ అంటారు, సో ఇప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గము, అలాగే పంజాగుట్ట అంటారు, అమీర్పేట అంటారు. సో మీకు ఫోకస్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది. 2011 తరువాత ఇలాంటి మార్పులు తీసుకురావాలి. అలాగే ఉమెన్స్ రిజర్వేషన్, దీనికి సంబంధించి కూడా వీళ్ళు కొన్ని తీర్మానాలు తీసుకోవాలంటే మీకు ప్రొవిజన్స్. మరి ఇప్పుడు పాకిస్తాన్ వాడికి ఏంటండి ప్రాబ్లం? ఇప్పుడు మన దేశంలో కొత్త ఎంపీలు వస్తే, కొత్త నియోజకవర్గాలు వస్తే, సో మన సీట్లు ఇలా పెంచుకుంటూ వెళితే పాకిస్తాన్ వాడికి ఏంటండి ప్రాబ్లం అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ అండ్ కాశ్మీర్కి 24 సీట్లు మనము కేటాయించాం, కానీ ఎలక్షన్స్ లేవు. అడిగేమనుకోండి, టెంపరీగా మన శత్రువు ఈ భూభాగాన్ని ఆక్రమించుకొని ఉన్నాడు, రేపు మేము ఈ శత్రువు నుంచి ఈ భూభాగాన్ని విడిపిస్తాము, అక్కడ ఎలక్షన్స్ నిర్వహిస్తాము, ఈ 24 సీట్లకు సంబంధించిన మేము ప్రతినిధులను కూడా ఎంచుకుంటాము అని చెప్పి పార్లమెంట్లో చెప్పాం. సో ఇప్పుడు ఈ డీలిమిటేషన్ బిల్ అన్నాము అనుకోండి, చాలా అంటే మన రాజ్యాంగంలోనే ఇలాంటి ఒక తీర్మానాన్ని తీసుకురావడం, ఒక ప్రొవిజన్ని మనం క్రియేట్ చేయడం, రేపు ప్రాబ్లం రాకూడదు. ఫ్రెండ్స్, ఇదంతా మీరు గమనించారు అనుకోండి, మనము స్టేజ్ 1ని సెట్ చేస్తున్నామా? పోయిన వీడియోలో ఏం మాట్లాడామండి? ఇజ్రాయెల్ టార్గెట్ ఇరాన్, తరువాత టర్కీ, తరువాత పాకిస్తాన్. అంటే ఇజ్రాయెల్ మీకు పాకిస్తాన్పై ముందు దాడులు చేస్తుందా లేదా భారత్ చెయ్యబోతుందా? మీరు గమనించారుకోండి, ఒక స్టేజ్ను, ఒక ప్లాట్ఫామ్ను సెట్ చేయడం అంటే ఇదేనండి. సో ఇదంతా ఏంటి, మన పార్లమెంటు ద్వారా, ఇప్పుడు లోకల్గా ఉండే నాయకులు ఇంతలాగా ఆలోచించలేరు, ఏవేవో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు, అరుస్తారు, గందరగోళం. కానీ మన ఫోకస్ ఏమిటి? ఆ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ అండ్ కాశ్మీర్. ఇప్పుడు వీడేం మాట్లాడతాడు, వాళ్ళ ఫారిన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్, ఇది ఇల్లీగల్, ప్రొవోకేటివ్, ఇంటర్నేషనల్ చట్టాలకు అనుగుణంగా లేదు అంటాడు. నిజమా? ఇప్పుడు విద్యార్థులు చూస్తూ ఉంటే అలా మనం డైరెక్ట్గా వెళ్ళి పాకిస్తాన్పై యుద్ధము చేయలేము కదండి. యుద్ధము చేసి ఆ భూభాగాన్ని మనం వెనక్కి తెచ్చుకోలేము కదా. 1965లో అయ్యింది, 1971లో అయ్యింది, అప్పుడే చేయొచ్చు కదా. సో ఇక్కడ మనకు ఏంటంటే పూర్తి అధికారము ఉంది. మీరు పార్లమెంటు సాక్షిగా చూశారనుకోండి, మనము ఇలాగ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ అండ్ కాశ్మీర్లోకి వెళ్ళవచ్చు, ఆ భూభాగాన్ని మనము తిరిగి భారత్లోకి కలుపుకోవచ్చు. ఈ అధికారం మనకి ఇవ్వబడి ఉంది. ఎలాగ అంటే దీన్నే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎసెషన్ అంటారండి. మీకు ఆ రోజుల్లో రాజా హరిసింగ్ భారత్కు ఇచ్చిన భూములు ఇవి. ఆయన రాజు అండి, జమ్మూ అండ్ కాశ్మీర్కి ఆయన రాజు, మనకి ఇచ్చాడు. సో ఇచ్చిన తర్వాత ఇవాళ పాకిస్తాన్ ఆక్రమించుకుంది అని మనం చెప్తున్నాం, LOC అంటారు. కానీ అక్కడ నిజాలు ఏంటో చెప్పమంటారా? పాకిస్తాన్ సైన్యము ఉండకూడదండి POK వద్ద. అంటే పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ అండ్ కాశ్మీర్, జమ్మూను కూడా కలుపుకోవాలి, అక్కడ పాకిస్తాన్ సైన్యము ఉండకూడదు. మరి ఇవాళ ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు కదా. అలాంటప్పుడు వాళ్ళు ఇల్లీగల్గా మన భూభాగాన్ని ఆక్యుపై చేసుకొని ఉన్నారు. ఇది మన రాజ్యాంగము చెప్తుంది. సో అలాంటి ఒక ప్రొవిజన్ని మనం క్రియేట్ చేస్తున్నాం. అంటే ఇవేమైనా చిన్న భూభాగాలు అనుకుంటే పొరపాటండి. ముషఫరాబాద్, మీర్పూర్, రావలాకోట్, ఇలాగా మీకు నగరాలు ఉంటాయి, గ్రామాలు ఉంటాయి.
సో వాటినంతా వీడు ఆక్యుపై చేసుకొని ఎంతకాలం ఇలాగా ఏదో ఒక సందర్భంలో, అంటే ఇదే రైట్ టైం అంటే ఏదో ఒక సందర్భంలో మీకు ఈ భూభాగాలను పొందే అధికారము మన రాజ్యాంగము ఇస్తుంది. రేపు మనము యుద్ధము చేసిన అంతర్జాతీయ స్థాయిలో ఎవరైనా ప్రశ్నించినా పాకిస్తాన్ సైన్యము POK వద్ద ఎందుకు ఉన్నారు అని మనం అడగవచ్చు. సో దీనికి ఎలాగని చూసారనుకోండి, ద డీలిమిటేషన్ బిల్ అంటున్నాం చూసారా, ఒక సుప్రీంకోర్టు జడ్జ్ చైర్పర్సన్గా ఉంటారండి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ ఆ అధికారులు, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఎలక్షన్ అధికారులు, వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ వేస్తారు. ఈ కమిటీ ప్రకారము మీకు ఇలాంటి నిర్ణయాలు, మీకు 543 సీట్స్ ఉంటే దీనిని 850 సీట్లుగా మార్చండి, అంటే 50% దాకా కూడా మీరు పెంచండి. పెంచడం వల్ల ఏమవుతుంది, ఒక నియోజకవర్గం మీద ఆ నాయకుడికి ఫోకస్ పెరుగుతుంది, ప్రజలకు కూడా అధికారం ఉంటుంది. అలాగే మీకు విమెన్స్ రిజర్వేషన్ అన్నప్పుడు ఇది మీకు భవిష్యత్తుకు మంచిది, అంతే కదండి. ఒక దేశంలో మహిళలు బాగుంటే వాళ్ళకు అధికారం ఇవ్వబడినప్పుడు ఖచ్చితంగా మీకు ఆ దేశం బాగుపడుతుంది. తను అణగదొక్కిన జాతిగా చూస్తున్నారు కాబట్టి వాళ్లకు అధికారం ఇవ్వాలి. సో రిజర్వేషన్స్లో వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వాలి. సో అలా అది కూడా ముఖ్యము కదా. సో ఇప్పుడు పాకిస్తాన్ ఇష్యూ ఏంటంటే ఇది ఒక నైట్ మేర్లా మారింది. వాడు మెల్లమెల్లగా గమనిస్తున్నాడు, అన్ని వైపులా కూడా ఒక రకమైన ముట్టడి. ఇది 2 ఫ్రంట్ వారా 3 ఫ్రంట్ వారా ఏంటి అర్థం కావడం లేదు. దేశంలో డబ్బు లేదండి, ఖజానా నిండుకుంది, తినడానికి తిండి లేదు, ఉద్యోగాలు లేవు, ఎక్స్పోర్ట్స్ లేవు, వ్యాపారము చెయ్యలేని పరిస్థితి. సో ప్రతి ఒక్క దేశం దగ్గరికి వెళ్ళి అడుక్కుంటున్నాడు. అడుక్కున్న ఈ పరిస్థితిలో ఇజ్రాయెల్ వాళ్ళ వైపు నుంచి బెదిరింపులు. ఇప్పుడు ఒక్కసారి ఇజ్రాయెల్ ఎస్ అనింది అనుకోండి, అమెరికా కూడా ఏమీ చెయ్యలేదు. మరి ఇటు భారత్ వైపు నుంచి పాకిస్తాన్ మీద దాడులు ఉంటాయా, లేదా డైరెక్ట్గా ఇజ్రాయెలే ఈ పని మొదలు పెడుతుందా? ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏమిటి చూస్తే ఇక్కడ ఏమిటి, 24 సీట్స్ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ అండ్ కాశ్మీర్లో రేపు మేము ఎన్నికలు నిర్వహిస్తాము, అక్కడ మీకు రిప్రజెంటేటివ్స్ని ఎంచుకుంటాం, ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళని ఎంచుకుంటాము. వీళ్ళు భారత్తో కలిసి ఆల్రెడీ కలిసిపోతారు. కలిసిపోవడంతో ఈ ప్రాంతం అంతా కూడా భారత్లో చేరిపోతుంది. ఒకప్పుడు ఇదే కదా మనం కలగన్నాము, ఇవాళ నిజమవుతుందని మన పార్లమెంట్లో మాట్లాడడము ఇవాళ అందరికీ కూడా, ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశానికి వీళ్ళు ఏంటి ఏదో ఒక సెటప్ చేస్తున్నారు. సో ఇజ్రాయెల్ అదే మాట్లాడుతుంది, ఇక్కడ భారత్లోని ఇలాంటి డిస్కషన్సే, వాళ్ళ పార్లమెంటులోనే ఇలాంటి ఒక తీర్మానం తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయంటే పాకిస్తాన్ ప్రమాదంలో ఉంది అని వాళ్ళు గ్రహించి, ఇటు బలూచిస్తాన్ అనొచ్చు, ఇటు ఆఫ్ఘనిస్తాన్ అనొచ్చు, ఇటు భారత్ అనొచ్చు, ఇదే నేను మాట్లాడుతున్నాను. సో వీళ్ళ వైపు నుంచి పాకిస్తాన్కి పెను ప్రమాదము పొంచి ఉందని వాళ్ళు గ్రహించే ఇంతలా భయపడుతున్నారు. మరి ఇది నిజమవుతుందని మీకు అనిపిస్తుందా? ఈ 24 సీట్స్లో కూడా మనం మళ్ళీ ఎలక్షన్స్ నిర్వహిస్తామని చెప్పి మీరు అనుకుంటున్నారా? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.